అజ్మల్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ 5 ఏళ్ల క్రితం కోడికత్తి శ్రీనివాస్, ఆయన ఇంటి పేరు కూడా కోడికత్తి అయిపోయింది పాపం. ఆయన దొరికాడు. ఇంకా ఇంకా బయటికి రాలేదు పాపం. 5 ఏళ్ళు అయినా కూడా, అంటే కేసు నుంచి బయటపడలేదు. బెయిల్ వచ్చింది మొన్ననే. ఇప్పుడు ఒకళ్ళు కాదు, ఏకంగా 5గురు, అందులోనూ మైనర్ బాలురు, ఈ గులకరాయి కేసులో. ఎలా చూడాలి సార్ అసలు ఈ ఆ, వాళ్ళ బ్యాడ్ లక్ అనుకోవాలా, లేకపోతే దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇక్కడ మనం చాలా లోతుగా ఆలోచించాలండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు హయాంలో సత్యం బాబు అక్కడ ఈయన నిందితుడిగా చేసి జైల్లో పెట్టారు. ఆయన ఇరికిచ్చారు. అలాగే అక్కడ బాధితులు ఎవరంటే ఆయేషా మీరా. అంటే దళితులు మైనారిటీలకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారిని కానీ, ఆనాడు కాంగ్రెస్ కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఎక్కువగా ఓన్ చేసుకున్న వర్గాలు వీళ్ళు. విచిత్రంగా వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని బలిపశువులు చేస్తున్నారు. ఆ వాళ్ళ సత్యం బాబు కోర్టు కూడా సత్యం బాబు నిర్దోషి అని విడుదల చేసింది. కానీ దోషులు మాత్రం ఇప్పటి వరకు శిక్ష పడలేదు, ఎవరు దొరకలేదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా చాలా దుర్మార్గం అండి ఇది. ఆ దర్యాప్తు అధికారులు మాత్రం హ్యాపీగా పదోన్నతులు పొంది వాళ్ళు పనాలు చేసుకుంటారు. ఇది చాలా దురదృష్టం అండి ఈ దేశంలో. అంటే పలుకుబడి, డబ్బు, రాజకీయ అండ ఉంటే ఈ అవినాష్ రెడ్డి లాగా, జగన్మోహన్ రెడ్డి లాగా తప్పించి తిరగచ్చు. అంటే అక్రమాస్తుల కేసుల్లో కానీ, లేకపోతే ఈ హత్యలు దారుణమైన హత్యలు చేసి కూడా తప్పించి తిరగచ్చు అనేటువంటిది స్పష్టమవుతాం. ఇక వివేకానంద రెడ్డి గారి హత్య 5 సంవత్సరాల క్రితం. అప్పుడు కోడికత్తి జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్ రాజకీయాల కోసం, సానుభూతి కోసం కోడికత్తి సీను అతను బలి చేశాడు. ఆ నాన్నగారేమో సత్యంబాబుని ఇరికిస్తే అప్పుడు అతను సానుభూతి కోసం కాకపోయినా అయిన వాళ్ళని రక్షించుకోవడం కోసం, తన వాళ్ళని రక్షించుకోవడం కోసం వాళ్ళ ఆయన అన్యాయానికి తెగబడ్డాడు. పచ్చి మోసం. ఆవిడ శాపాలు తగిలేసినాయి. ఆయేషా మీరాల తల్లి శాపం ఖచ్చితంగా పనిచేసింది. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి నిజంగా ఆ కుర్రోడిని కనీసం సాక్ష్యం చెప్పుంటే ఎప్పుడో బయలు వచ్చేది. కేసు ఉంటే ఉంటది, విచారణ అనంతరం నిర్దోషిగా బయట పెడతాం, అది వేరే. కానీ 5 సంవత్సరాల పాటు మగ్గాడండి ఆ పిల్లోడు. నిజంగా తెలుసో తెలియకో తప్పు చేశాడు, లేకపోతే ఏం చేసినా అది అతను తప్పే. లేకపోతే తన కుటుంబం, తన వాళ్ళు ఇప్పుడు యేసుప్రభు నమ్ముతారు వీళ్ళు. యేసుప్రభు ఏం చెప్పాడు? నీ కోసం, నీ వాళ్ళ కోసం ఏడు, నా కోసం ఏడవద్దని చెప్పాడు. అది మాత్రం మర్చిపోయి తప్ప అన్ని చేస్తాడు. ఆ తల్లిదండ్రులకి ఎంత వేదన. అతను 4 గోడల మధ్య మగ్గిపోయాడు. విపరీతమైన పోరాటం చేసి 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 అలిసిపోయి అప్పుడు బయటకు వచ్చాడు. ఇప్పటికీ ఇంకా అతని మీద కేసు పోలేదు. ఇక ఇప్పుడు చూస్తే ఈ గులకరాయి, ఇది ఇంత డ్రామా అవసరం ఏంటండి? అతను నిజంగా ప్రజల పట్ల ఎంత చులకన భావం, తేలిక భావం, మనం ఏం అబద్ధం చెప్పినా నమ్ముతారనేటువంటి భావన వీళ్ళ కనపడుతుంది. నిన్న కాక మొన్న సునీత గారు వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో వాట్సాప్ తాలూకు డేటా అంతా కూడా స్పష్టంగా ఎవరెవరు ఎక్కడున్నారు, ఏం చేశారు, ఏం మాట్లాడుకున్నారు, ఎప్పుడు ఎలా కలిశారు, అందరూ ఎక్కడ మీట్ అయ్యారు, ఎలా వేసారు, స్కెచ్ స్పష్టంగా క్లియర్ గా అర్థమైపోయింది అందరికీ. ఆల్రెడీ ఈ సంవత్సరంలో ఎక్కువగా ఎస్టాబ్లిష్ అయింది అవినాష్ రెడ్డి పాత్ర, ఆ, సూత్రధారి, మిగతా వాళ్ళ పాత్రధారి అనేటువంటి పూర్తిగా. ఇంకొక రహస్యం ఉంది. అంటే సునీత గారు చెప్పని నిజం ఇంకోటి ఉంది. అది రేపో మాపో బాంబు వెళ్తుంది. అది కూడా ఏం వదిలిపెట్టదు ఆవిడ డెఫినెట్ గా. అంటే అంత పొర రహస్యం బయటకు రావాలి. ఎందుకంటే ఆ హత్యా ప్రదేశం నుంచి ఫోన్ కాల్స్ ఎవరికి వెళ్ళి చెప్పింది ఆవిడ. ఇంకా ఇంకా 2, 3 బయటకు వస్తాయి. ఆవిడ గుచ్చి గుచ్చి ఆవిడ ఇంకా రోలనాడి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అవినాష్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం చూస్తే ఎంత బరి తెగింపు కనపడుతుందో. నోరు మూసుకుని ఇంట్లో కూర్చోకుండా బయటకు వచ్చి ఇంకా తగుదనమ్మా అంట తనను సమర్థించుకుంటానికి. అసలు అసలు ఏం మాట్లాడుతున్నా అర్థం అర్థం అవట్లా. అంటే తెలియక మాట్లాడుతున్నాడా, కావాలని మాట్లాడుతున్నాడా, అది నటన. ఏంటి వీళ్ళకి ఏం తెలియదురా, పిచ్చోడరా అనుకోవాలని యాక్షన్ చేస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అపస్వరాలు, అపశబ్దాలు పలుకుతూ ఉంటాడు. అతను తెలియకేం కాదు. చూసేవాళ్ళు అందరికీ అతను ఎర్రోడ్రా బాబు, ఇతనికి ఏం తెలియదురా బాబు అనుకోవాలని. వీళ్ళ బతుకంతా కూడా విక్టిమ్ కార్డు.
అమాయకత్వం నటించడంలో వీళ్ళకి ఆస్కార్ అవార్డుల కన్నా ఏమన్నా పెద్దది ఉంటే వాళ్ళు ఇవ్వాలి. లేకపోతే ఏంటండి, ఓ రాయి వచ్చి తగిలింది, ఆ రాయి తగిలిందో లేదో తెలియదు, నిజంగా గిరేసిరో లేదో తెలియదు. ఆఖరికి ఆ పిల్లని ఏమన్నా పట్టుకుని ఆ ఇద్దరు ముగ్గురు తీసి మళ్ళీ బయటకు వచ్చి లబో దీపం అని మా వాళ్ళు ఏం చేశారే బాబు, డబ్బులు ఇచ్చి తీసి డబ్బులు ఇస్తానంటే వెళ్ళారు, వాళ్ళని ఇరికిచ్చారు అని చెప్పడం చూస్తుంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేశారని చెప్పి వార్తలు వస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ అనేక వైఫల్యాలు కనిపిస్తున్నాయండి. రాజకీయ నాయకులు ఆ డ్రామాలు ఆడతారు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా డ్రామా ఆడతాడు. ఎందుకంటే అతనికి ఇదిగో ఈ మంచి పని చేసి ఈ రాష్ట్రానికి మేలు చేసి ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు, నా పరిపాలన అని చెప్పుకోవడం లేదు. నేను డబ్బులు వేసానన్నా డబ్బులు ఎవడనే వేస్తాడు, ఎవడ బాబు సొమ్మది ఎవడనే వేస్తాడు. కాబట్టి అది పెద్ద ఇష్యూ కింద తీసుకుంటలేదు ఎవరన్నా. దాంతో ఇప్పుడు క్షవరం అయిందంటే పూర్వం చిన్నాళ్ళు ఏమనుకున్నారంటే, ఆ మధ్య సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, వాళ్ళకి పెన్షన్ పడేస్తాం ఇలాంటి మాటలు మాట్లాడాడు. అంటే వాళ్ళు ఎంత తేలిగ్గా ఉన్నారో చూడండి. డబ్బులు పడితే జనం వాళ్ళు మాట సచ్చినే అంటారంటే ఆ వ్యవహారం అనేక సార్లు ప్రూవ్ అయింది. నిన్న కాక మొన్న తెలంగాణ ఎలక్షన్ లో కూడా చూసాం. అయినా సరే వాళ్ళు అదే ధోరణిలో ఉన్నారో ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో డబ్బులు వేసు, ఇంకా ఏంటి, ఇంకేం చేసావు నువ్వు చెప్పు అంటున్నారు. వాళ్ళు వేస్తారంటున్నారు కదా, వాళ్ళు చేశారు కదా, నువ్వేటి నీ స్పెషల్, నీకేమైనా జెరియంటీలు ఉన్నాయా అని అడుగుతున్నారు. దాంతో అతనికి దిక్కుతోచగా ఇగో ఈ విక్టిమ్ కార్డు ఇలా. ఇప్పుడు నిన్న మొన్న ఆయన ఆ కన్నుకి ఇక్కడ తగిలి ఉంటే అలాగే అయ్యేది, ఇక్కడ తగిలి ఉంటే అలాగే అయ్యేది అండి. ఎంత సిగ్గులేంతనం ఉండదు. అలాగే ప్రతి ఒక్కళ్ళు బాల్యంలో కానీ, యవ్వనంలో కానీ, వృద్ధాప్యంలో కానీ ఎప్పుడైనా సరే అనేక సార్లు పడిపోతారు. బుర్ర బద్దలేసిపోతే, చేతులు ఇరిగిపోతాయి, కాళ్ళు ఇరిగిపోతాయి, మడం బెడిగిపోతే రకరకాలు జరుగుతాయి. ఇతను ఏమన్నా చంద్రమండలానికి దిగి వచ్చాడు, ఇతను ఏం గాయం అవ్వకూడదా? చెన్నుపాటి గాంధీ అన్న అతన్ని విజయవాడలో కన్ను పోగొట్టేలేదండి వచ్చి, చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళదాడి జరిగితే వాళ్ళ సెక్యూరిటీ సిబ్బందికి గాయాలైపోయి రక్త గాయాలైనాయి. చంద్రబాబు గారు సారీ చెప్పాడు పాపం వాళ్ళకి. ఇలాంటి కోకొలలకి జరిగినాయి. పైగా చంద్రబాబు నాయుడు గారి మీద అనేక సార్లు రాళ్ళదాడి జరిగితే వాళ్ళ మంత్రులు అందరూ వచ్చి బయటకు వచ్చి ఏం మాట్లాడారు, ఇవాళ అదే వాళ్ళకి తగులుకుంది బేరం. చీ అన్నారు అందరూ. నేను సాంప్రదాయాన్ని శుద్ధ పూసని అన్నట్టు మర్చిపోరు. ఎన్నాళ్ళు అవ్వలేదు, సంవత్సరం కూడా అవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద ఈ దాడులు చేయటం, ఆటంకాలు ఎన్ని చెయ్యాలని అంత నీచంగా చేశారు. ఇవాళ రాయి తగిలిందని చెప్పేసి పెద్ద అడావిడి, దాన్ని మళ్ళీ ప్లాస్టర్ ఏదో ఫైల్స్ ఆపరేషన్ చేసినప్పుడు ఇటోకాలు కట్టేసి ఫైల్ ఆపరేషన్ చేస్తారులండి ఫైల్స్ కి. అలాగే వాళ్ళందరూ గుంపు కింద డాక్టర్ ఫోటో తీసి ఏదో పెద్ద బైపాస్ సర్జరీ ఏదో చేసినట్టుగా. ఏంటండి ఈ గోళ? అసైన్మెంట్లో వాళ్ళకి సిగ్గిట్లా ఏమైనా సిగ్గు గిగ్గు ఇలాంటి ఏమన్నా? స్వరూపానంద స్వామి కూడా గంగలో మునిగినప్పుడు ఏమన్నా కాశీలో వదిలేసాడా ఏమన్నా? అలాగే అనిపిస్తుంది. కానీ చాలా అపాస్పాలు అయిపోయారు. ఇప్పుడు ఇంతకే 350 రూపాయలు ఇవ్వలేదని చెప్పేసి రాయిచ్చి కొట్టారని చెప్తున్నాడు ఆ కుర్రాడు ఎవరో. ఆ వార్తలు వస్తున్నాయి బయటికి. అసలు ఇవన్నీ చూస్తుంటే ఆ 2 లక్షల అవార్డు ప్రకటించారు, అది ఎవరికి ఇస్తాడు ఇప్పుడు? ఆ 350 రూపాయలు మినాయించుకుని 2 లక్షల రూపాయలు అబ్బాయికి ఇస్తారా ఏంటండి? ఇప్పుడు విజయవాడ సిపి క్రాంతి రాణాట చెప్పారు ఆ దర్యాప్తు. ఆ ఎలక్షన్ కమిషన్ కన్నా జ్ఞానం ఉందా, సోయి ఉందా? అది ఎవరికి చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి గారి వైపు పనిచేస్తా, జగన్మోహన్ రెడ్డి గారిని అహర్నిశలో ఆయన ప్రభుత్వ పరంగా ఉద్యోగులుగా వాళ్ళ ధర్మం నిర్వర్తిస్తే పర్లేదు, కానీ పార్టీ వ్యక్తులుగా వ్యవహరిస్తున్నారు వాళ్ళు. నిన్న కాకమో లెటర్ రాసాడు ఆయన పత్రికలకు, ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే, ప్రభుత్వంలో భాగమైన యంత్రాంగాన్ని విమర్శిస్తుంటే ఈయన పొడుచుకొచ్చింది దీనికి. ఈయన ఉలికెందుకు? ఈ నిజాయితీపరుడైతే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? కరెంట్ ఆపేయటం ఏంటి? పైగా తీగలు తగులుతాయనంట. తీగలు తగులుతాయన్నప్పుడు పైకి ఎక్కడ ఎందుకు? అసలు పైన కరెంట్ వైర్లు తగులుతాయండి. అటువంటిప్పుడు అన్ని చోట్ల కూడా దాక్కుని చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా అలా చేయాలి కదా. పైకి ఎక్కడ ఎందుకు? కరెంట్ ఆపడం ఎందుకు? కరెంట్ ఆపుతారా ఉన్నానా? ఒకవేళ కరెంట్ ఆపారు, ఏం జనరేటర్లు ఉండవా? ఫ్లడ్ లైట్స్ పెట్టుకోలేరా? ఇదంతా కూడా జనాలను మాయ చేసి మోసం చేద్దాం, ఇలా చేద్దాం. చివరికి ఏం తేలుతుందంటే అమాయకులు బలిపశువులే. ఇది ఎంతమందిని ఇప్పుడు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక మందిని ఇబ్బంది పెట్టారు, చంపేశారు. వీళ్ళు నాయకులు, కార్యకర్తలు పోలీసుల దాడులు విపరీతం కొట్టారు, హింసించారు.
వేటాడారు, వెంటాడారు, అక్రమ కేసులు బనాయించారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఒకటా రెండా ప్రతిరోజు 5 సంవత్సరాలు నలిగిపోయారు ప్రజలు. ప్రతిపక్షాలను వేధించి, ప్రతిపక్షాలు మాత్రం ప్రజలు కాదా? వీళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళ సొంత నాయకులే పార్టీ నుంచి పారిపోతున్నప్పుడు వీళ్ళు ఇలాంటి డ్రామాలు మొదలు పెట్టేశారని చెప్పి అర్థమవుతుంది. ఏవైనా ఒకటి మాత్రం నిజమండి, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆయన సభలకి దీనివల్ల ఇంకోటి, ఇప్పుడు వాళ్ళు ఈ గులకరాయి డ్రామా మొదలెట్టారు. దానివల్ల బయటకు తెలిసింది ఏంటంటే ఇది మళ్ళీ ఇంకో కోడికత్తుకి రెండో వెర్షను, సెకండ్ పార్ట్. అలాగే ఇతని సభలకి 350 ఇచ్చి మందు ఇత్తనే కానీ రావట్లేదు అనేటువంటిది స్పష్టమైంది. ఇవన్నీ బాధ నలిగిపోతున్నారు వాళ్ళు. ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళు సమర్థిత మళ్ళీ అతనే వస్తాడు అని కొన్ని దొంగ సర్వేలు వేయించుకుంటున్నారు. 10 సర్వేలు వస్తే 9 సర్వేలు ఎన్డీఏ కూటమి అని చెప్తారు. ఎన్డీఏ కూటమి టీడీపీ జనసేన కూటమి అని చెప్పాలా? సరే, మోడీ గారు ఫోటో వేసేసి ఎన్డీఏ కూటమి వచ్చేస్తుందని చెప్తున్నారు. సావనండి ఎలా లాగండి, మనకి ఏం చేస్తాం కానీ దానికి ఏంటండి ఇలాగా వీళ్ళ పని అయిపోయిందని వాళ్ళు ఇప్పటికైనా నిజాయితీగా చేసిన తప్పుడు క్షమాపణ చెప్పుకుంటే ఎంతో కొంత ఇంకా ఉంటారు కొంతమంది లైక్ మైండెడ్ జాలిపడి వాడు. ఈ టైపు డ్రామాలు ఆడితే వాళ్ళకి సిగ్గేస్తుంది, దాన్ని సమర్థించుకోవాలి. ఇప్పుడు అందరూ సైలెంట్ అయిపోయారు. పైగా ఇంకోటి ఏంటి తెలుసా మీకు? చెప్పండి సార్. ఇంటర్పోల్ అలాగే ఆంధ్రప్రదేశ్ లో జడ్జీలను దూషించిన కేసులో, మహిళలను అవమానపరిచిన కేసులో ఒకడ సిబిఐ వెతుకుతుంది. వాళ్ళు రెడ్ కార్నర్ నోటీసు ఇచ్చారు. అటువంటి వాడు వచ్చి జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్న ఫోటోలు పత్రికల్లో వచ్చినాయి చూడండి, పత్రికలో పతాక శీర్షికలు వచ్చిన వార్తలు నిన్న. అతన్ని మరి ఈ పోలీస్ సిబ్బంది జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాసి ఊడి గుంజేస్తున్న వాళ్ళు ఏం పీకుతున్నారు? ఇది సిబిఐ కేసు కదా అని ఊరుకోకూడదు. సిబిఐ కేసు అయితే మీకు దొరికినప్పుడు వెంటనే పట్టుకుని సిబిఐకి అప్పచెప్పాలి. ఇంత దారుణంగా వన్ సైడ్ గా నేను ఇప్పుడు చెప్తాను క్లియర్గా, బూట్లు లాగుతుంటే అసలు ఈ రాష్ట్రం ఏమైపోతాయి? మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలు ఏమైపోతారు? మీ డ్యూటీ మీరు చేయకపోతే మీకు ఎందుకో ఉద్యోగాలు? మీకు సిగ్గు లేదు కాబట్టి మీరు చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఊరుకోవాలి? వీళ్ళు ఇమీడియట్ గా అసలు వాళ్ళని పక్క తప్పించి బూస్టింగ్ చేయాలంటే అసలు ఎందుకు ఇలాగా మీనమేషాలు ఎక్కెడుతున్నారు అర్థం అవట్లా. అది ఇది ఎంత డబ్బు ప్రభావమా? ఎవరిని కోరేస్తున్నారు వీళ్ళు? కనీసం ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ సందర్భంలో ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తారేమో అని ఆశిస్తే ఎవడు చేయట్లా. ఈ రౌడీ మామూలు కింద బీజేపీ వాళ్ళు సీట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఏకంగా ఆయన తగ్గించుకుని ఆయన సీట్లు ఇచ్చిన టీడీపీ వాళ్ళకి బాగా గ్యారంటీ గెలిచి సీట్లు వాళ్ళకి వదులుకున్న, వాళ్ళకి అస్సలు స్థానం లేకపోయినా 6 ఎంపీ సీట్లు ఇచ్చిన వాళ్ళకి, వాళ్ళు కనీసం గట్టిగా పొట్టాడుతున్నారు. వాళ్ళ చేతిలో సిస్టమ్ ఉందని అందరికీ తెలుసు. ఎన్నికలు సక్రమంగా జరగడం కోసం వాళ్ళతో పొత్తెట్టుకున్నారు. ఇందులో ఏమీ మొగమాటం లేదు. వాళ్ళు ఏదో మోడీ గారు మొఖం చూసి ఇక్కడ ఓట్లు వేస్తారని కాదు. ఖచ్చితంగా సిస్టమ్ సరిగ్గా తన పందాన్ని చేసి వీళ్ళ వైపును కూడా పని చేయమంటలేదు. సిస్టమ్ తన పందాన్ని చేసుకుంటే చాలు అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కనీసం సేవం కుట్టినట్టు లేకుండా, పైగా అదేదో పెద్ద బాంబుదాడి జరిగినట్టుగా ట్వీట్ వేస్తాడు మోడీ గారు. ఆయన వేసాడు కదా అని చంద్రబాబు గారు వేసేస్తాడు. అంటే అది ఒక అంతకు మంచి దాని లెవెల్ చేస్తారు. అది పలచబడిపోయింది. ఆ రంకుని మీరు కాపాడుతాను, మీరెందుకు ట్రై చేస్తారు? ఇప్పుడు ఇది చాలా ఇప్పుడు ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని పోగొట్టాల్సిన సమయంలో వాళ్ళ మీద ఇప్పుడు ఇది ప్రమాదం. ఎలాగంటే ఆ పార్టీ నమ్ముకుని రాష్ట్ర శాఖలో పనిచేసి నాయకులు పాపం పొందరేశ్వరి గారు అధ్యక్షురాలు పార్టీకి, ఆవిడ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. రాయబడి పార్లమెంట్ నుంచి గెలుస్తానండి. సీఎం రమేష్ గారు, ఆదినారాయణ రెడ్డి గారు, సుజనా చౌదరి గారు, విష్ణుకుమార్ రాజు గారు, కామినేని శ్రీనివాస్, సత్యకుమార్, ఇలా వీళ్ళందరూ అసలు వీళ్ళు పొత్తులు లేకపోతే ఎవడ పోటీ చేయడు, ఇంట్లో కూర్చుంటారు. ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చి దింపి, ఇప్పుడు వాళ్ళందరికీ పరీక్ష కదా ఇది, ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వకపోతే అంత ఇబ్బంది అండి. మెల్లమెల్లగా ఒక్కోటి చేయటం పెట్టి ఆ పోలీస్ బాసులు సిఎస్ జవహర్ రెడ్డి ఉన్నంత కాలం అక్కడ ఎన్నికలు సక్రమంగా జరుగుతాయి అనుకుంటారా ఎవరన్నా? 29 మంది అధికారులు వాళ్ళు అర్జెంట్ గా పక్క తప్పించకపోతే ఆ దొండిపోళ్ళం బ్యాచ్ లాగా ఉన్నారు వాళ్ళంతా. ఎన్ని వెతికినా ఇళ్ళే అన్నట్టుగా ఉన్నారు వాళ్ళంతా. అన్ని వైపులకి చొచ్చుకుపోయి ఉన్నారు వాళ్ళు. కరోనాలాగా వ్యాపించేసారు.
వీళ్ళందరిని తప్పించకపోతే ఎలాగండి? ప్రజల తరపున పనిచేయండి ఎలక్షన్ కమిషన్. కాబట్టి ఇది గమనించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మోడస్ ఆపరేండి వాళ్ళ కుటుంబమే ఎప్పుడూ కూడా ఏదో ఒక విక్టిమ్ కార్డు వాడుతుంది. వాళ్ళ అమ్మ వచ్చి చెప్పింది, వాళ్ళ నాన్న చంపేశారు, వాళ్ళ బాబాయ్ని చంపేసి నేను చంపేస్తాను చూస్తున్నారు, ఏంట్రా బాబు మా సన్నీకి ఒకసారి ఓటు ఛాన్స్ ఇవ్వండి అన్నారు. ఓ ఛాన్స్ ఇచ్చిన పాపానికి ప్రజలకి ఏవిడేసారు. అయితే ప్రజలకైతే తెలిసిపోయింది, డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డిని ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా చేస్తారు. మాకు స్పష్టంగా తెలిసిపోతున్నాయి పరీక్ష. ఏ సర్వే కూడా అవసరం లేదంటే ఇతను ఇంటికి పంపించడమే. ఈ కూటమిలో వాళ్ళు ఎవరన్నా ఓడిపోతే వాళ్ళంత దరిద్రులు ఇంకెవడో ఉండడు. స్వయంకృతం అది. ఎందుకంటే ఈ కూటమిలో ఉన్న పార్టీలు వాళ్ళు స్వయంకృతం అంటే అవకతవక సీట్లు, అర్హత అయిన సీట్ కేటాయించడం, లేకపోతే ఓట్ల ట్రాన్స్ఫర్మేషన్ లో బీజేపీ వైఖరి ఇదే కారణం అవుతుంది తప్ప ఏదో 2 పుంజుల సీట్లు 10-12 సీట్లు కంప్లీట్ క్లీన్ స్వీప్ ఏమీ మిగలదండి వైసీపీ. ఇది మాత్రం ఖాయం.